ఇసుక కానీ ఒక సిమెంట్ కానీ పెట్టిన వైనం లేదు. సుమారు 450 కోట్లు సంవత్సరానికి ఐపీని బట్టి మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంటే, గత చేతకాని ప్రభుత్వం 190 కోట్లు మాత్రమే ఉపయోగించుకుని మిగతా సుమారు 260 కోట్లు వెనక్కి పంపింది. ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి సుమారు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 9 హాస్పిటల్స్కి నాంది పలికాం. ఒకటి ఆల్రెడీ ఎలమెంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. అలాగే గుంటూరు, నెల్లూరు వివిధ ప్రాంతాల్లో ఆల్రెడీ సైటు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా హాస్పిటల్స్ సుమారు 2-3 సంవత్సరాల వ్యవధిలో కొత్తగా 30 డిస్పెన్సరీసు, మరొక 30 డిస్పెన్సరీసు, 7-9 హాస్పిటల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే 150 బెడ్డెడ్ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అమరావతిలో కూడా ఆమోదించడం జరిగింది. అలాగే వైజాగ్లో చాలా దురదృష్టకరం, సుమారు 850 ఇండస్ట్రీస్ ఉంటే అందులో 205 ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ బర్న్ వార్డ్ అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సదురు గాయపడిన కార్మికుడిని బర్న్ వార్డ్కి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చి మార్గంలోనే చనిపోతూ ఉన్నారు. ఈ వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి లేబర్ కమిషనర్ గారికి అలాగే వరం గారికి అందరికీ చెప్పినప్పుడు ఈ బర్న్ వార్డ్ ఒకటి అలాగే బర్న్ అంబులెన్స్ ఒకటి రెండు కూడా అతి త్వరలో సిద్ధం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ విషయానికి వస్తే సుమారు 600 ఫ్యాక్టరీస్ కాకినాడ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రమాదకరమైన 60 ఉన్నాయి. అలాగే పెట్రోలియం స్టోరేజ్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ప్రాన్ ప్రాసెసింగ్ కానీ, అలాగే పెద్ద పరిశ్రమలు కోరమండల్ కానీ, ప్యారిస్ షుగర్ కానీ, రిలయన్స్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఇలా వివిధ ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ ఉన్నప్పటికీ సగౌరవంగా చెప్పగలను కాకినాడ జిల్లా ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగలేదని సగౌరవంగా చెప్పగలను. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీస్ నెగ్లిజెన్స్ అనేది మాత్రం చాలా తక్కువ మన రాష్ట్రంలో. నాకు తెలిసి అధికారులు పర్యవేక్షణలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్స్ గతంలో సేఫ్టీ ఆడిటింగ్ చేయకపోవడం వల్ల, అశ్రద్ధగా ఉండటం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం వాస్తవమే. కానీ మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నా మరి అధికారులని చేయనివ్వకుండా రాజకీయ ఒత్తిళ్ళు పెట్టి ఒక సర్టిఫికేషన్ కావాలి, లేకపోతే అక్కడ సేఫ్టీ ఆడిటింగ్ జరగాలంటే కనీసం వెళ్ళి ఆ ఒక్క సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీకి కనీసం ఎక్స్పీరియన్స్ 25 ఇయర్స్ కూడా లేని సంస్థలకు కొన్ని ఇచ్చి మరి అశ్రద్ధ వహించిన గత ప్రభుత్వం ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్స్ అన్నిటికీ వాళ్లే బాధ్యులని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కార్మికుల యొక్క భద్రత, ఆరోగ్య విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఇండస్ట్రీస్ యాజమాన్య విషయంలో కూడా ఇండస్ట్రీస్కి ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు ఫ్రెండ్లీ ప్రభుత్వమే అని మాత్రం నేను సగౌరవంగా చెప్పగలను. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశం కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎప్పుడు ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మన గత ప్రభుత్వం తొగ్గులక్ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. అసలు అతనికి 40% ఓటింగ్ ఎలా వచ్చిందా అలాంటి ఉన్మాదికని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. అమర్రాజ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్, వాళ్ళని ఇక్కడ అష్ట కష్టాలు పెట్టారు. నేను మొన్న కియా మోటార్స్ వారి దగ్గరికి వెళ్ళాను, కియా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే భావన, ఇంకొక సంవత్సరం ఆగుంటే ఈ కియా ఫ్యాక్టరీకి ఉండేది కాదండి అని చెప్పి. సుమారు 40 ఫ్యాక్టరీస్ ఈ రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోయాయి. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఇండస్ట్రీస్ యాజమాన్యం బాగుండాలి, కార్మికులు బాగుండాలి,
తద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనకి ఆర్థికంగా రాష్ట్ర